శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో శ్రీ పరాభవనామ ఉగాది ఫలితాలు. శనిదేవుడు మనకు మహారాజయోగం ఇవ్వబోతున్నాడు. అందరికీనా అంటే కాదు, 7 రాశులకు మాత్రమే. మరి ఆ 7 రాశులు ఎవరు? అదృష్టవంతులు ఎవరు? అంత పుణ్యం చేసుకున్న వాళ్ళు ఎవరు? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే హైప్ కూడా చేయండి. అలాగే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఇక్కడ శని భగవానుడు అందరినీ కూడా భయపెట్టేస్తూ ఉంటాడు. అయితే చాలా మంది శని భగవానుడిని నమ్మరు, దూషిస్తూ ఉంటారు కూడా. అది కరెక్ట్ కాదు. మా తలరాత బాగాలేదు, మా టైం బాగాలేదు, మా సమయం బాగాలేదు అని శని భగవానుడి మీద నిందలన్నీ తోసేస్తూ ఉంటారు. ఆయన ఏదో కావాలని పని కట్టుకుని మనల్ని హింసించినట్టు. అది శని భగవానుడి వల్ల కాదు, వేరే ఏదన్నా దోషం వల్ల అని గ్రహించుకోవాలి. ముందు శనిదేవుడిని గౌరవించడం నేర్చుకోవాలి. నిందించటం, తిట్టటం అనేది మరింత ఇబ్బందులకి గురి చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శని భగవానుడు అష్టమంలోనూ తర్వాత అర్ధాష్టమంలోనూ 10వ స్థానంలో కూడా ఇబ్బంది పెడతాడు. బాగా ఎక్కువ ఇబ్బంది పెడతాడు. ఇబ్బంది పెట్టినట్లు అనిపిస్తుంది, కానీ దాని వలన మంచి జరుగుతుంది. ఎలా అని మీకు అనుమానం రావచ్చు. ఒక ఇనుప వస్తువుని లేకపోతే ఇనుముని కొలిమిలో పెట్టి కాల్చి ఎర్రగా తయారు చేసి దాన్ని సాగదీసి కావలసినటువంటి రూపం ఇస్తాడు. ఎవరు కమ్మరి, ఎవరు మేస్త్రి. అదేవిధంగా ఈ శనిదేవుడు మనల్ని బాధలకి గురి చేసి మనలో ఒక రకమైనటువంటి పట్టుదల మరియు మంచి సామర్థ్యం ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఈ దశమ శని మనకు అందిస్తూ ఉంటాడు. అయితే 6 రాశులు ప్రభావానికి లోనవుతాయి. ఎలాంటి శని ఒకే కాలంలో 3 రాశుల మీద ఉంటుంది. తర్వాత అష్టమ శని ఒక రాశి మీదే ఉంటుంది. అర్ధాష్టమ శని కూడా ఒక రాశి మీదే ఉంటుంది. అలాగే దశమ శని కూడా ఒక రాశి మీదే ఉంటుంది. ఈ దశమ శని అంటే 10వ స్థానంలో ఉన్నటువంటి శని దేవుడిని సంకట శని అని అంటాం. సంకట అంటే బాగా కష్టాలు వచ్చినట్లుగా అనిపిస్తుంది, కానీ దానివల్ల చివరికి మంచి జరుగుతుంది. అది గమనించుకోవాలి. అక్కడికి 6 రాశులు పూర్తయినాయి. అలాగే ఎవరు పట్టించుకున్నటువంటి విషయం ఏంటంటే షష్టమ శని అంటే 6వ స్థానంలో ఉన్నటువంటి శని చెప్పుకున్నటువంటి అన్ని శని దోషాల కంటే కూడా ఎక్కువ ఇబ్బంది పెడతాడు. దీన్ని కూడా శని దోషంలోకి చేర్చుకోవాలి. అంటే షష్టమం అంటే 6వ స్థానం. మీ రాశి నుండి 6వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు గోచారంలో బాగా ఇబ్బందులు పెడతా ఉంటే అప్పులు చేయటం, తర్వాత వడ్డీలు కట్టుకోవటం, అనారోగ్యాలు, ఏడుపు శోకం, తగాదాలు, ఇలా ఇబ్బంది పెడతాడు. శని భగవానుడు 6వ స్థానంలో ఉండి ఆ రాశి వారిని ఇంతవరకు కూడా 7 రాశులు ఆ యొక్క ప్రభావం మనకు చూసాం. తర్వాత ఇంకా 5 రాశులు మిగిలినాయి. 12 రాశుల్లోనూ వారికి ఏ విధంగా ఉంటుంది చూద్దాం రండి. ముందు ఏలనాటి శని ఎవరికి ఉంది, అర్ధాష్టమ శని ఎవరికి ఉంది, అష్టమ శని ఎవరికి నడుస్తోంది, దశమ శని ఎవరిని ఇబ్బంది పెడుతోంది చూద్దాం. ప్రస్తుతానికి మేషరాశి వారికి, తర్వాత మీన రాశి వారికి, కుంభరాశి వారికి, ఈ 3 రాశులకు ఏలినాటి శని నడుస్తోంది. ఈ పరిస్థితి 2027 జూన్ 3వ తారీఖు వరకు కూడా ఉంటుంది. ఈ శనిదేవుడి సంచారం అయితే ఇక్కడ జూలై 27వ తారీఖు వరకు కూడా శని భగవానుడి ఈ రెట్రాగేట్ అవుతున్నాడు. అంటే రివర్స్ లో తిరుగుతున్నాడు, వెనుక ఉంటాడన్నట్టు. దీన్నే రెట్రాగేషన్ అంటారు, లేదంటే వక్రీకించటం అని కూడా అంటారు. దీనివల్ల ఏంటంటే తను ఉన్నటువంటి స్థానం నుంచి ఒక స్థానం వెనక్కి వెళ్ళినటువంటి ఫలితాలు ఇస్తాడు. అదే స్థానంలో ఉన్నప్పటికీ కూడా వెనక తిరగంగానే వెనుకున్న రాశిలో ఉన్నటువంటి ఫలితాలను కూడా ఇస్తాడు. కాబట్టి మేష, మీన, కుంభ రాశుల వారు ఏలినాటి శని అనగా 7.5 సంవత్సరాల శని దోషం నడుస్తున్నట్లుగా భావించాలి. తర్వాత ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని దోషం నడుస్తుంది. అంటే 4వ స్థానంలో శని ఉన్నటువంటి దోషం నడుస్తుంది. దీనివల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని దోషం నడుస్తున్నది. అయితే దీనివల్ల అంతా చెడే జరుగుతుందని చెప్పలేం. కొంత మంచి కూడా జరుగుతుంది, చెడులో మంచి జరుగుతుంది. తర్వాత అష్టమ శని. శనిదేవుడు ఎవరిని ఇబ్బంది పెడుతున్నాడో, నిజానికి ఆయన ఇబ్బంది పెట్టట్లేదు. స్వామి ఇక్కడ మనమే ఒత్తిడి తట్టుకోలేక ఇబ్బంది పడిపోతున్నామని చెప్పాలి. అయితే అది చూసి మనం శనిదేవుడు ఇబ్బంది పెట్టేస్తున్నాడు అని మనం అనుకుంటాము, కానీ తర్వాత చాలా మంచి ఎక్స్పెరిమెంట్స్ ఇస్తుంది. అంటే కన్వర్ట్ అవుతుంది, మంచిగా అనుకుంటాం. మనమే దీనివల్ల ఇబ్బందులు ఏమీ లేవు, అష్టమ శని దోష కాలంలో ఆదాయం పెరుగుతుంది. ఇక్కడ అండర్స్టాండింగ్స్ పెరుగుతాయి భార్యాభర్తల మధ్య. ఇప్పుడు చెప్పుకునేటువంటి అష్టమ శని దోషం ఎవరికి నడుస్తుంది? సింహరాశి వారికి నడుస్తుంది.
సింహరాశి వారికి అష్టమ శని దోషం నడుస్తుంది. అలాగే దశమ శని బాగా ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ ఒక రకమైనటువంటి భయము, ఆతృత, ఎప్పుడు దీంట్లో నుంచి బయటపడతాం అనేటటువంటి టెన్షన్ ఉంటుంది. దాన్ని దశమ శని దోషం అని అంటాం. అలాగే దోషులు ఎవరైనా ఇబ్బంది పెట్టొచ్చు. వాళ్ళని ముఖ్యంగా మన బంధువులు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ, మరి ఏదైనా సంఘటనల ద్వారా కానీ మీరు భయం ఎక్కువగా చూస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అయితే ఇది 10వ స్థానంలో శనిదేవుడు ఉన్నప్పుడు జరుగుతుంది. ఒక రకమైనటువంటి వెయిట్ చేయటం, అంటే నిస్సత్వ, ఇంకెప్పుడు, యాంగ్జైటీ, ఇంకెప్పుడు అని ఒక రకమైనటువంటి బాధ ఉంటుంది. ఇదే దశమ శని దోషం. ఇది మిథున రాశి వారికి ప్రస్తుతం నడుస్తోంది. అందుకే దీన్ని కంటక శని దోషం అని అంటారు. కంటకం అంటే కంటకాలు అంటే కష్టాలు, కష్టం మరి భరించటం కష్టం, అది దాన్నే కంటక శని అంటారు. ఇవి ఇంతవరకు కూడా 6 రాశుల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు 7వ రాశి షష్టమ శని దోషం. 6వ స్థానంలో శనిదేవుడు, అంటే దోషం అదేంటంటే ఎవరికంటే ఇప్పుడు తులారాశి వారికి 6వ స్థానంలో శనిదేవుడు ఉన్నాడు. ఇది బాగా ఇబ్బంది పెడుతుంది, ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతుంది, ఆరోగ్యం చెడుతుంది. కానీ మళ్ళీ తగ్గట్టుగానే ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. త్వరలో మీరు మళ్ళీ కోలుకుంటారు. అదే విధంగా అధికమైన ఖర్చులు, వడ్డీలు కట్టుకోవటం, అప్పులు చెయ్యటం, ఇలాంటి బాధలు పడుతూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా భరించగలిగిన దీనివల్ల మనకు గుణపాఠాలు నేర్చుకుంటాం. ఇంకెప్పుడు అసలు చేయకూడదురా బాబు, ఇంకెప్పుడు పొరపాట్లు, తప్పులు చేయకూడదు, అసలు అప్పులు చేయకూడదు, ఎలాంటి పొరపాట్లు చేయనేయకూడదు అని అనుకుంటూ ఆరోగ్యాన్ని చూసుకుంటాం. జాతకం మీద అది అంతా కూడా మనం ఒక అవగాహన వస్తుంది. అయితే ఆర్థిక పరిస్థితుల్లో కూడా కొన్ని పాఠాలు నేర్చుకొని వాటిని పాటిస్తారు. షష్టమ శని దోషం ఉన్నటువంటి వారు కానీ, ఎలాంటి శని ఉన్నటువంటి వారు కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ ఎవరికైనా ఉన్నప్పటికీ కూడా మీకు గుణపాఠాలు చెబుతాడు, మిమ్మల్ని నాశనం చేయడు, అది గుర్తుపెట్టుకోండి. శని భగవానుడు ఎప్పుడూ కూడా కర్మకారకుడు. అంటే మీరు పని చెయ్యాలి, పని చేయకపోతే మాత్రం ఊరుకోడు. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనకు చెప్పేది కూడా, భగవంతుడు చెప్పేది కూడా అదేంటంటే మీరు కష్టపడండి, ఫలితాన్ని నాకు వదిలేసేయండి అని. శనిదేవుడు యొక్క పరిస్థితి అది. మంచితనానికి మంచి ఫలితం ఇస్తాడు, దాంట్లో ఎలాంటి అనుమానము లేదు. ఒకవేళ ఆలస్యం అయితే వడ్డీ వేసి ఇస్తాడు, ఇంకా ఆలస్యం అయితే చక్రవడ్డీతో సహా కల్పించేస్తాడు. కాబట్టి ఈ 7 రాశుల వారు ఎలాంటి భయాలు, బాధలు పెట్టుకోవద్దు. ఇకపోతే కర్కాటక రాశి వారికి 7వ స్థానంలో శని భగవానుడు సంచారం చేస్తున్నాడు. ఇది చాలా మంచిది. తర్వాత వృశ్చిక రాశి వారికి 5వ స్థానంలో శని భగవానుడు సంచారం చేస్తున్నాడు. ఇది కూడా మీకు చాలా మంచిది. వృశ్చిక రాశి వారికి 5వ స్థానంలో శని భగవానుడు సంచారం ఇంకా కూడా ఒక రాశి మిగిలిందండి. అదేంటంటే మకర రాశి వారు. మకర రాశి వారికి 3వ స్థానంలో శనిదేవుడు సంచారం చేస్తున్నాడు. ఇది చాలా మంచి చేస్తుంది. మీలో ధైర్యాన్ని, సాహసాన్ని నింపుతుంది, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, కొత్త పాఠాలు నేర్పుతుంది, కొత్త విషయాలు గమనిస్తారు. ఎవరు మకర రాశి వారు ఈ పరిస్థితులు ఎప్పటి వరకు కూడా ఉంటాయి అంటే 2026 జూలై 27 వరకు. జూలై 27వ తారీఖున శని భగవానుడు వెనుక తిరిగి, అంటే రిగ్రెట్ అయ్యి వక్రీకరించి తను వెనుక ఉన్నటువంటి రాశిని చూస్తాడు. ఇది వెనుక ఉన్నటువంటి రాశుల యొక్క ఫలితాలను ఇస్తుంది. అనగా శని దోషం పోయి, అంటే ఏలినాటి శనిలో మరియు మిగతా శని దోషాలు అన్నింటిలో కూడా మార్పు వస్తుంది. అది ఎలా చూద్దాం ఇప్పుడు. వరుసగా ఒక్కొక్క రాశి చూసుకుంటూ వెళ్దామంటే, ఇప్పుడు మేషరాశి వారికి 12లో ఉన్నటువంటి శనిదేవుడు 11వ స్థానంలో ఉన్నటువంటి ఫలితాలు ఇస్తాడు. శనిదేవుడు వక్రీకరించగానే జూలై 27 నుంచి అది చాలా మంచి అద్భుతమైనటువంటి లాభాలు ఉంటాయి. వ్యాపారంలో మళ్ళీ మీరు మంచి అభివృద్ధి పొందుతారు. మీరు అనుకున్న పనులన్నీ కూడా సవ్యంగా పూర్తవుతాయి. వృషభ రాశి వారికి 11వ స్థానంలో మంచి లాభాలను, మంచి ఐడియాలను ఇస్తున్నటువంటి శని భగవానుడు వక్రీకించి 10వ స్థానాన్ని చూస్తాడు. ఇది దశమ శని, కంటక శని. ఇది కొంచెం ఇబ్బంది పడవచ్చు, పెట్టవచ్చు. అయితే దానివల్ల తర్వాత చాలా మంచి జరుగుతుంది. రాజ్య స్థాపన, అంటే గొప్ప స్థాయికి ఎదుగుతారు. దశమ శని దోషం వలన, అనుభవాల వలన ఇది ఇప్పటి వరకు కూడా మనకు 2026 డిసెంబర్ వరకు ఇదైతే ఉంటుంది. చూసారు కదండి, ఇది అసలు విషయం. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము
జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.